మిథిలా నగరంలో మహాద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ముక్కంటి పరమశివుని మహాధనుస్సును ఎక్కుపెట్టలేక ఎందరో మహావీరులు తలదించుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీహరి అవతారమైన రాముని రాక కోసం ఆ ధనుస్సు ఎదురు చూస్తోంది. ఆ మహాధనుస్సును శ్రీరాముడు పూలమాలలా ఎత్తిపట్టుకున్న క్షణాన బ్రహ్మాండం బద్దలైపోయింది. పిడుగులు పడినంత భీకర శబ్దంతో ఆ శివధనుస్సు రెండు ముక్కలై లోకాన్నే కుదిపేసింది. ఆ అఖండమైన శివధనుస్సు భంగమైన వెంటనే దేవతలు పులకించిపోయారు. ఆకాశం నుండి దివ్యమైన పూలవాన కురిసింది. శ్రీరాముని పరాక్రమాన్ని చూసి ముల్లోకాలు జయజయధ్వానాలు చేశాయి. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవి కళ్యాణ వేదిక వైపు అడుగులు వేస్తోంది. శ్రీరాముని మెడలో విజయమాల అలంకరించడానికి ఆ జగన్మాత ఎంతో ఆనందంగా విచ్చేస్తోంది. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించగా సీతాదేవి ఆ శ్రీరాముని మెడలో విజయమాలను అలంకరించింది. ఈ అద్భుత కళ్యాణాన్ని చూసి సకల బ్రహ్మాండం ఎంతో ఆనందించింది. ఆ సీతారాముల దివ్య కళ్యాణంతో మిథిలా నగరం మొత్తం ఆనందంతో వెలిగిపోయింది. కోట్లాది దీపాల కాంతిలో ఆ పవిత్రమైన రాత్రి ఒక మహాద్భుతమైన పండుగలా మారిపోయింది. ఆ సీతారాముల కళ్యాణం కేవలం రెండు మనసుల కలయిక కాదు, అది ప్రకృతి పరమాత్మల పవిత్రమైన సంగమం. ఆ దివ్య దంపతుల ఆశీస్సులు సకల జీవరాశులకు రక్షగా నిలుస్తాయి. శ్రీరామనవమి పర్వదినాన ఆ సీతారాముల అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుందాం. మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.